6 అరటికాయలండి. ఈ విధంగా ముందు వెనక కోసేసుకుని నీళ్లు పోసుకుని ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉడకబెట్టుకుందాం. ఈ అరటికాయలు 10-12 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఈ లోపు మనం అరటికాయ వేపుడు కావాల్సినవన్నీ కోసి పెట్టుకుందాం. ఈ అరటికాయ వేపుడు కండి 2 ఉల్లిపాయలు, చిత్తగొట్టుకున్న 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు, తాలింపు గింజలండి. ఇంతేనండి. ఈ అరటికాయ వేపుడికి ఇలా సింపుల్గా ఈ పదార్థాలు అయితే కరెక్ట్ సరిపోతాయి. ఉడికిపోయినాయండి, దింపేసుకుందాం. ఈ అరటికాయలు అన్నింటినీ తొక్క తీసిన తర్వాత ఒక సైజు ముక్కలుగా కోసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. అరటికాయ ముక్కలు కోసేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ధన్ ఫటాఫట్ సింపుల్గా అరటికాయ వేపుడు చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ముందుగా 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వవసరం లేదండి, కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక ఈ మాత్రం కరివేపాకు వేసుకుందాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక 2 నిమిషాలు కలుపుకొని అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ అరటికాయ ముక్కలు వేసుకోగానే 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఈ కారం ఉప్పు అంతా ముక్కలకి పట్టుకునే వరకు బాగా కలుపుకుందాం. ఈ అరటికాయ ముక్క అనేది కొంచెం చప్పదనం ఉంటుందండి. ఈ ఉప్పు అనేది మాత్రం ఇలా మనం కలిపేటప్పుడే కాస్త చూసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే, ఇంతేనండి. ఇవన్నీ వేశాక దీన్ని ఒక 5-6 నిమిషాలు ఇలా సన్న మంట మీద కలుపుకుంటూ ఉంటే ముక్క కనుక ఎక్కడన్నా పచ్చిదనం ఉన్నా కానీ చక్కగా మగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టుకొని మన అరటికాయ వేపుడు అనేది మంచి రుచిగా తయారైపోద్ది అనమాట. చూసారండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అరటికాయ వేపుడు రెడీ అండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకుని వేడి చేసుకుందామండి. పెసరపప్పు చారు చేయాలి కదండి. నీళ్లు వేడెక్కినాయండి. నేను 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఆ వేడి నీళ్ళలో వేసేసుకుందాం. ఇందులోనే 1/2 చెంచా పసుపు, 1 చెంచా నూనె వేసుకుని మూత పెట్టుకుని ఉడకనిద్దాం. మూత తీసి చూద్దామండి. పప్పు సగం ఉడుకుంటుంది. పప్పు సగం ఉడికిందండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కోసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు, అలాగే కోసి పెట్టుకున్న 1 టమాటా ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. వెంటనే రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం కూడా వేసుకుని మన చిక్కదనానికి సరిపడా నీళ్లు పోసుకుందాం. కొంచెం చిక్కగా ఉన్నట్టుందండి, నాకైతే కొంచెం లూజ్గా ఉండాలి, అందుకనే కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. మీ చిక్కదానాన్ని సరిపడా మీరు చూసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మరగబెట్టుకోండి. ఇది బాగా అంటే బాగా మరగాలండి. పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా కలుపుకుందాం. పెసరపప్పు చారు అనేది ఇలాగే ఉండాలండి. చూశారు కదా, నాకైతే ఎలా ఉంటేనే ఇష్టము. మీకు కొంచెం చిక్కగా ఉండాలంటే నీళ్లు తక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దింపేసుకుని తాలింపు వేసేసుకుందాం.
వేడి వేడి పెసరపప్పు చారు రెడీ అండి. ఇప్పుడు దీన్ని దింపేసుకుని అరిటాకులో అన్నం వడ్డించుకుని అరటికాయ వేపుడుతో వేడి వేడి పెసరపప్పు చారుతో ఒక కుమ్ము కుమ్మేద్దాం. ఆహా, వేడి వేడి పెసరపప్పు చారు పక్కనే అరటికాయ వేపుడండి. అబ్బో, చేయి కాలిపోతుందండి. అబ్బా, కమ్మగా ఉందండి. ఈ పెసరపప్పు చారుకి వేడివేడిగా తింటున్నాం కదా, ఇదిగో ఇలా అరటికాయ ముక్కలు ఇలా పెట్టుకుని ముద్దలు లేపితే ఉంటుందండి సోకు. అబ్బా, తిరుగు లేని కాంబినేషన్ ఇది. అంత సూపర్గా ఉంటుంది. జమారే, సూపర్ టేస్ట్ ఉంది.